హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా మరియు టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము చికెన్ కర్రీని తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వీటిని 1 నిమిషం పాటు మనము వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని మనము వేయించుకోవాలి. తర్వాత పుదీనా ఆకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు టమాటాని వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మనము వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చికెన్ని మనము షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా 1-2 సార్లు వాష్ చేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మనము చికెన్ యూజ్ చేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు మనము చికెన్ వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు మరియు ఉప్పును వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మనము ఉడికించుకోవాలి. ఈ విధంగా పసుపు ఉప్పు బాగా ముక్కలకి పట్టే విధంగా మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ దాకా కారం, అదేవిధంగా 1 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, అదేవిధంగా గరం మసాలా. సో ఇలా అన్నీ వేసుకొని ఈ కారం పొడులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాలంతా మనం బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనము చికెన్ ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని ఎక్కువ వేసుకోండి. చూసారా, మధ్య మధ్యలో మనము మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇందులో చికెన్ చక్కగా ఉడికింది, ఆయిల్ కూడా పైకి తేలింది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం మసాలా రైస్తో కానీ లేదా నార్మల్ రైస్ రోటీస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.